హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక నో స్నానం, నో పూజ, పడుకున్న పడక మీదనే మీరు కనుక ఈ ఒక్క మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే చాలు. మీరు 3 సార్లు పఠించి ముగిసిన మరుక్షణమే మీకు మెసేజ్ వస్తుంది, లేదా కాల్ వస్తుంది, మీ అకౌంట్లో డబ్బు క్రెడిట్ అయిందని. అంతేకాదండి, మీ బ్యాంకు ఖాతాలో ప్రతిరోజు కూడా డబ్బు జమ అవుతూనే ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు 3 సార్లు చెప్పి వదిలేయాలి అంటే ఇక ప్రతిరోజు కూడా మీ అకౌంట్లోకి కాసుల వర్షం కురుస్తూనే ఉంటుంది, మనీ ఫ్లో ఉంటూనే ఉంటుంది. ఇది తమాషా అనుకోకండి, చాలా పవర్ఫుల్ అయినది, చాలా శక్తివంతమైనది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే దరిద్రంలో ఉన్నారో దాని నుంచి బయటపడాలి, మేము డబ్బున్న వాళ్ళం అవ్వాలి, ధనవంతులం అవ్వాలి, శ్రీమంతులం అవ్వాలని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వాళ్ళు ఒక్క క్షణం ఆగండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. చాలా చాలా ఒక మంచి రెమెడీతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఎంత అద్భుతమైన రెమెడీ అంటే మీ అప్పులన్నీ తీరే రోజు, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ డబ్బు ఇబ్బందులు, మీ దరిద్రం తొలగిపోయే రోజులు వస్తేనే, మీ కష్టాలు ముగిసే సమయం వస్తేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అలా కంటపడిందో ఆ క్షణాన అస్సలు విడిచిపెట్టకండి, వదులుకోకండి. వదులుకుంటే నిజంగా మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. కోరి వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవిని మీ చేతులారా మీరే వెనక్కి నెట్టేసి తలుపు మూసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక్క 2 నిమిషాలంటే 2 నిమిషాలు ఆగండి. అత్యద్భుతమైనటువంటి ఒక్క రెమెడీ గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ రెమెడీ చేసి వాళ్ళు లాభపడితే అందులో వచ్చే పుణ్యానికి మీరు కూడా వాటా తీసుకుంటారు. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక చాలా మంది చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం, బయటపడాలి, దిక్కుతోచని స్థితిలో ఉన్నాం, ఒక మంచి గురువు గారు ఉంటే చెప్పండి అంటూ చాలా మంది అడిగారు కదా. ఇక్కడ చూడండి, ఒక ఆవిడ తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారు, తనకు వచ్చిన రిజల్ట్ని షేర్ చేసుకున్నారు. ఇంతకంటే కూడా ప్రూఫ్ ఇంకేం కావాలి, ఇంతకంటే మంచి గురువు గారు మీకు ఇంకెక్కడ దొరుకుతారు. ఇవి చెప్పారు చూడండి, అక్క చాలా థ్యాంక్ యూ, ఈ గురువు గారిని మీరు నాకు పరిచయం చేశారు, ఈ గురువు గారి ద్వారా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయినాయి, చాలా థ్యాంక్స్ అక్క అంటూ. ఇంతకన్నా కూడా ప్రూఫ్స్ అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే మన ఛానల్లో చాలా మంది షేర్ చేస్తూనే ఉన్నారు, గురువు గారి గురించి మంచి పాజిటివ్ రిజల్ట్ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారా తక్కువ సమయంలో ఆ సమస్యల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తారు గురువు గారు. అంతటి శక్తి ఉంది, 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తగుడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీకు ఎంతటి కష్టం ఉన్నా ఆయనకి దానికి తగ్గ పరిష్కారం ఈయన దగ్గర ఉంది. 100కి 1000% కూడా మీకు న్యాయం చేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీ వివరాలన్నీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడ మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఇది తమాషా అని అస్సలు అనుకోకండి, పొరపాటును కూడా అనుకోకండి. చాలా చాలా శక్తివంతమైనటువంటి ఒక స్తోత్రం గురించి చెప్పబోతున్నాను ఈ రోజు నేను. మీ దశ తిరిగిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది, మీ అదృష్టం మారిపోతుంది. ఎంత కూటికి లేని వారినైనా సరే నేను చెప్పిన విధంగా, నేను చెప్పిన సమయంలో ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించారు అంటే మీరు అపర కుబేరులు అవుతారు. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రం గురించి చెప్పబోతున్నాను. మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, కాసుల వర్షం కురుస్తుంది. ధన ధాన్యాలకి, సిరి సంపదలకి, భోగ భాగ్యాలకి, ఆయుర ఆరోగ్యాలకి లోటు అన్నది ఇక మీ ఇంట్లో కనపడదంటే కనపడదు. అలా నేను మీకు మాట ఇస్తాను. మీరు ఎప్పుడైతే ఈ ఒక స్తోత్రాన్ని మీరు చెప్పటం ముగించిన
అప్పటి నుంచినే ముగించిన మరు క్షణం నుంచినే మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఏ పనైనా చేయండి, మీరు జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, వ్యవసాయం చేయండి, కూలి పని చేయండి, కులవృత్తి చేయండి, చేతి పని చేయండి, కూరగాయలు అమ్మండి, టీ అమ్మండి, ఇడ్లీ అమ్మండి, ఏదైనా సరే సంబంధమే లేదు. ఈ ఒక్క స్తోత్రం మీరు చదివారా, మీ దశ దిశ మారిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బు రావటం మొదలైపోతుంది. అయితే మీరు ఏం చెయ్యాలి అని అంటే కనుక, ఇది ఎప్పుడు చెయ్యాలి అంటే, దీనికి ఇంకొకటి, స్నానం అవసరం లేదు, పూజ అవసరం లేదు. ఉన్న చోటనే కదలకుండా మీరు పక్క మీద కూర్చొనే కూడా ఈ ఒక్క స్తోత్రాన్ని చెయ్యొచ్చు. నో రూల్స్, నో నియమాలు ఏం లేవు. అద్భుతమైనటువంటి రిజల్ట్ మీ సొంతమవుతుంది. అపరు కుబేరుల్ని మిమ్మల్ని చేస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు పుష్కలంగా దొరుకుతుంది. అయితే గురువారం రోజు రాత్రి మొదలు పెట్టాలి. గురువారం రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి సరిగ్గా మీరు స్టార్ట్ చేయాలి. అంటే గురువారం ముగిసి శుక్రవారం లేక పడుతుంది. రెండు కూడా అత్యద్భుతమైన రోజులు, లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజులు. గురువారం రోజు రాత్రి 12 గంటలకి మీరు నిద్రపోయి ఉన్నా ఆ సమయంలో అలారం పెట్టి లేసి కూర్చోండి. లేదంటే ఈ మధ్య కాలంలో ఎవరు 12 గంటలకు పడుకోవటం దాదాపు 99% జరగట్లేదు. అందరూ మేలుకునే ఉంటున్నారు. ఎవరో 1 గంట 2 గంటలకే పడుకుంటున్నారు అందరూ. కాబట్టి మీ దశ తలరాత మార్చుకోవాలంటే అలారం పెట్టి లేచి కూర్చోండి. ఆ సమయంలో లేచి కూర్చొని మీరు స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని 3 సార్లు మౌత్ వాష్ చేసుకోండి. నోట్లో నీళ్లు వేసి పుక్కిలించి నోరు శుభ్రం చేసుకోండి 3 సార్లు. చేసి వచ్చి కూర్చునేయండి. ఎక్కడ మీ ఇష్టం, ఇంకా అక్కడ ప్లేసు రూలు ఏం లేదు. బెడ్ మీద కూర్చుంటారా, హాల్లో కూర్చుంటారా, మీకు ఇష్టమైన చోటు కూర్చుంటారా, కూర్చోండి. కూర్చొని ఇక్కడ మీరు ఒక స్తోత్రం, అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపించే ఒక స్తోత్రాన్ని చెప్పుకోవాలి. దశ తిరిగిపోతుంది, మీ అదృష్టం పడుతుంది. ఇక్కడి నుంచి మీ గోల్డెన్ డేస్ స్టార్ట్. మీకు ఎప్పుడైతే ఈ వీడియో మీకు కంటపడిందో అప్పుడే మీ గోల్డెన్ డేస్ అన్నవి స్టార్ట్ అయిపోయినట్టే. అయితే మీరు చెప్పుకోవాల్సిన ఆ స్తోత్రం ఏంటి అంటే, శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం. శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం. యూట్యూబ్లో వెతకండి, లిరిక్స్తో సహా దొరుకుతుంది. శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం. మొబైల్లో లిరిక్స్ ఉన్నది వీడియో ఆన్ చేసుకొని ఇక మీరు 3 సార్లు చదవండి ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని. కూర్చున్నారు, గురువారం రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు లేచి కూర్చున్నారు, 3 సార్లు ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని చదవండి. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది మీ సువర్ణ ఘడియలు, గోల్డెన్ డేస్. మీకు ఇప్పుడు ఇంకా ఆ గురువారం రాత్రి 12 గంటలకు ఎప్పుడు మీరు ఇది మొదలు పెడతారో అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇలా మీరు ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రతి గురువారము కూడా ఇలా రాత్రి 12 గంటలకి ఈ నారాయణ హృదయ స్తోత్రాన్ని 3 సార్లు పఠించడానికి మీరు ఇలా చేశారో, ఇక్కడ మనకు మనిషికి కావాల్సింది డబ్బు, ఆరోగ్యం. డబ్బు ఆరోగ్యం 2 కళ్ళ లాంటివి. ఈ డబ్బు ఆరోగ్యాన్ని ఇచ్చేది లక్ష్మీ నారాయణులే. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు మీతో ఉంటారు, మీ ఇంట్లో ఉంటారు, మీకు డబ్బుని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు. మనిషికి డబ్బు ఆరోగ్యం లేకపోతే విలువ లేదు, చోటు లేదు, స్థానం లేదు, బ్రతుకు లేదు, మానం లేదు, గౌరవం లేదు, ఏం లేదు. కొలాప్స్ మనిషి. ఇవి 2 ఉంటేనే మనిషి మనిషిగా ఉంటాడు, అన్ని సాధిస్తాడు. డబ్బుండి ఆరోగ్యం లేకపోతే వృధానే, ఆరోగ్యం ఉండి డబ్బు లేకపోతే వృధానే. ఈ రెండిట్లో ఏది లేకపోయినా వృధానే. 2 కావాలి. 2 కళ్ళ లాంటివి. ఆ 2 కళ్ళని మీకు లక్ష్మీనారాయణలు ప్రసాదిస్తారు ఈ ఒక్క లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రంతో. ఎన్నాళ్ళు చదవాలి? మీ కష్టాలు తీరే వరకు, మీ అప్పులు తీరే వరకు, మీకు డబ్బు విపరీతంగా వచ్చే వరకు, ఇంకా మాకు డబ్బు చాలు అనే వరకు. మనిషికి చాలు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఇప్పుడు అనిపించదు, ఇంకా కావాలి 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 అనిపిస్తుంది. పట్టెడు మెతుకులు ఎవరైనా పెట్టినప్పుడు, మన కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు అప్పుడు తృప్తిగా చాలు అంటాం. అన్నం తిన్నప్పుడు మాత్రమే పొట్ట పట్టదు కాబట్టి చాలు అంటాం. ఇక వేటికి కూడా చాలు అనే మాట మన నోటి వెంట రాదు కదా. అయితే మనిషికి కూడా ఒక హద్దు ఉంటుంది. కాబట్టి మీ డబ్బు అవసరాలు ఎప్పుడు తీరిపోతాయి, మీ బతుకు బాగుపడింది అన్నప్పుడు మీరు ఆపేసుకోండి. లేదంటే ప్రతి వారము మీరు చేసుకోవటం అలవాటు పెట్టుకోండి. అపరు కుబేరులు అవ్వటం మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపరు. ఓకేనా? చాలా 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 మంచి వీడియోని నేను అనుకుంటున్నాను, మీరు కూడా భావిస్తారనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.